టైం చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలని ఇప్పుడే అయిపోయిందనుకో టైం మళ్ళీ తిరిగి రాదు. ఈ ఏజ్ అయిపోయిందో మళ్ళీ ఈ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. మీరు ఏం చేయాలనుకున్నా అది ఇప్పుడే చేసేయాలి. సో ఏదైనా మీరు గోల్ పెట్టుకోవాలన్నా, బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, దేనికైనా ప్రిపేర్ కావాలన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యారు. ఏం చేయాలనుకున్నా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే టైం అయిపోయిందా మళ్ళీ టైం తిరిగి రాదు. మీ ఏజ్ అయిపోయిందా మళ్ళీ తిరిగి రాదు. సో చెప్తున్నా ఏంటంటే మీరు ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేయాలి. అర్థమవుతుంది. టైం అయిపోయింది అనుకో, టైం గడుస్తున్నది. సో నీ ఏజ్ కూడా మారుతున్నాయి. అంటే మీ ఏజ్ 25 దాటి 26, 27 ఇట్లా పెరుగుతూనే పోతుంది. కానీ సో చెప్తున్నా ఏంటంటే మీరు ఏం చేయాలనుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. ఏదైనా ఏ వర్క్ అయినా నేను వచ్చే సంవత్సరం ఏం చేస్తా, దాని తర్వాత ఏం చేస్తా కాదు. ఈ రోజు నుంచి ఎంజాయ్ చేసుకుంటావు. ఒక పక్క వర్క్ వేసుకుంటూ ఒక పక్క ఎంజాయ్ చేసుకుంటూ అలా ఇల్లు, సరేనా? సో టైం వేస్ట్ చేసుకోకు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి పిచ్చోళ్ళు లేక టైం వేస్ట్ చేసుకోకు. ఏమేం చేయాలనుకున్నా ఈ రోజు గురించి ఆలోచించు. ఎంజాయ్ అయ్యి సంతోషంగా ఉండు, బీ హ్యాపీగా ఉండు, సరేనా? ఒకటి లైఫ్, ఇంకో లైఫ్ లేదని ఫిక్స్గా ఒకటి లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇప్పుడే గడిచిపోయిన కాలం మళ్ళీ తీసుకురాలేం. ఇప్పుడే ఎంజాయ్ చేయి, సరేనా? రైట్ మరి.